హాయ్. హాయ్. నమస్తే. నా పేరు రవి మంత్రి. ఇన్ని రోజులుగా మీరు ఇన్స్టాగ్రామ్లో నా రీల్స్ అలాగే యూట్యూబ్లో నా షార్ట్స్ చూసి ఉండుంటారు. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు అని. అవన్నీ చెప్పడం కోసమే ఈ వ్లాగ్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా ఐర్లాండ్లో ఉంటాను. ఐర్లాండ్ అనేది యూరోప్లో ఒక ఐలాండ్ అంటారు దీన్ని. సో యూకేకి అంటే లండన్కి దగ్గరగా ఉంటుంది మాది. కరెక్ట్గా చెప్పాలంటే మన గోదావరి దగ్గర నుంచి 8,000 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటాం మేము. టైం చూస్తే రాత్రి 9:30 అయింది. మాకు ఇంకా సమ్మర్ అనమాట, యూరోప్లో సమ్మర్. రాత్రి 10-10:30 వరకు ఇలాగే ఉంటుంది. సో ఇలాగే పిచ్చి పిచ్చి వాగుడు వాగుతాను, వీడియోస్ చేస్తాను కొన్ని రోజులు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఊరు చూపిస్తాను. ఐర్లాండ్కి క్యాపిటల్ సిటీ డబ్లిన్ అండి. నేను ఉండేది డబ్లిన్ సిటీలోనే. సో మీకు కనిపిస్తుంది కదా, దీన్నే లిఫీ రివర్ అంటారు. సిటీ మొత్తానికి కావాల్సిన వాటర్ సప్లై దీని నుంచే జరుగుతుంది. సిటీని 2 పార్ట్లుగా డివైడ్ చేస్తూ నార్త్ సైడ్, సౌత్ సైడ్ అని మధ్యలో ఒక 10-15 బ్రిడ్జెస్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్. మన ఇండియాని రూల్ చేసినట్టే ఈ బ్రిటిష్ వాళ్ళు ఐర్లాండ్ని కూడా రూల్ చేశారు 800 సంవత్సరాలు. మనలాగే వీళ్ళు కూడా పోరాటాలు చేసి ఇండిపెండెన్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మేమున్నది సిటీ సెంటర్ అండి. అంటే ఇక్కడ మనకి షాపింగ్లు కానీ, గ్రాసరీస్కి కానీ, ఎవరినైనా ఫ్రెండ్స్ని కలవాలన్నా, మూవీస్కి వెళ్ళాలన్నా అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఇదే పోస్ట్ ఆఫీస్ అనమాట. ఇదొక టూరిస్ట్ స్పాట్, స్పైర్ అంటాము. ఎవరైనా కలవాలంటే ఎక్కడున్నావు అంటే స్పైర్ దగ్గర అంటే ఓకే, అక్కడికి వెళ్ళి కలిసేస్తాం. సరదాగా కాసేపు మా హెన్రీ స్ట్రీట్లో షాపింగ్ చేద్దాం పదండి. పెన్నీస్ ఉంది కదా, ఇక్కడ బట్టలు అండ్ హోమ్ అప్లయన్సెస్ చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయండి. క్వాలిటీ కూడా యావరేజ్గా ఉంటుంది. బట్టలు ఎక్కువ రోజులు రావాలి అనుకుంటే ఎక్కువ వాష్ చేయకుండా ఉండాలి. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డబ్లిన్కి వచ్చిన కొత్తల్లో ఇక్కడ షాప్లో రేట్లు చూసి, ఐటమ్స్ చూసి మాకు మతిపోయిందనమాట. ఎర్రెత్తినట్టు పిచ్చి పిచ్చిగా కొనేసాం. అక్కడి నుంచి తర్వాత మాకు విషయం అర్థమైన తర్వాత అవసరమైతేనే కొనుక్కోవడానికి ఇక్కడికి వెళ్తాం అనమాట. అన్ని ఐటమ్స్ యావరేజ్గా ఉంటాయని చెప్పాను, కానీ హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి బాగానే ఉంటాయి. ఎందుకంటే వాష్ చేయం కదా హ్యాండ్ బ్యాగ్స్ ఎలాగా మనం. సో అదనమాట సంగతి. చూసారు కదా, మా ఫ్రెండ్. ఇక్కడికి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఒక అలవాటు మాత్రం పోలేదు. ఏదైనా ఐటెం చూస్తే వెంటనే ఆ ప్రైస్ ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది అనమాట మైండ్ ఆటోమేటిక్గా. ఒక యూరో రేట్ ఎంత, సో దాన్ని బట్టి ఇంటూ వేసుకుని క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది అనమాట. ఇలా ఇప్పుడు మాకు ఈ సమ్మర్ కదా, అందుకని ఈ వింటర్ జాకెట్స్ మీద వాటన్నిటి మీద సేల్ ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ మనకు కావాల్సిన వింటర్ జాకెట్స్, ఉలెన్ క్లాత్స్ అలాంటివన్నీ సమ్మర్ సీజన్లో కొనేసి పెట్టుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది.
ఈ క్యాప్లు అవి పెట్టుకోవాలంటే నాకు మహా భయం, ఎందుకంటే జుట్టు ఊడిపోద్దని. ఏదో ట్రై చేయమంటే ట్రై చేస్తాం కానీ స్ట్రీట్లో సింగింగ్ చేసేవాళ్ళు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు మనకి చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటారు. ఇదిగో ఇలా. వీళ్ళు హోమ్లెస్ అనమాట. రిచ్గా ఉన్న సిటీని చూశారు కదా, ఇలా హోమ్లెస్ వాళ్ళు అలాగే రోడ్ సైడ్ ఉంటూ ఉంటారు. ఈ మధ్యనే డబ్లిన్లో ఒక స్క్రీన్ పెట్టారనమాట. ఆ స్క్రీన్ ద్వారా న్యూయార్క్ సిటీని మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. అదే ఈ స్క్రీన్. ఎందుకు పెట్టారో ఎవరికి తెలీదు. సో ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే బస్సులు, ట్రామ్లు అండ్ ట్రైన్స్ ఉంటాయి. ట్రామ్ అంటే మీకు నేను చెప్పక్కర్లేదు, రోడ్డు మీద నడిచే రైలు, నేను అలాగే పిలుస్తాను. ఇలా రిక్షాలు కూడా ఉంటాయి. సిటీని గడికి వచ్చి ఇలా వెహికల్ తోటి క్లీన్ చేసేస్తూ ఉంటారనమాట. క్లెన్లీనెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. సో ఇక్కడ అందరికీ హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువ. దానికోసం ఏంటంటే ఇలాగా సైకిల్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తారనమాట. తక్కువ ప్రైస్కి, అంటే ఒక €30 ఇయర్లీ ఛార్జ్ చేసుకుంటే మనం ఈ సైకిల్ని తొక్కుకోవచ్చు అనమాట. ప్రతి చోట స్టాండ్స్ ఉంటాయి. మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు సైకిల్ యూస్ చేసుకుని మళ్ళీ అక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ ట్యాంక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి గిన్నీస్ అనే బియర్ ట్యాంక్స్ అనమాట. లోకల్ బ్రాండ్, అది ఐరిష్ బియర్. ఇది లోకల్ బార్. ఊరికే లోపల ఎలా ఉంటుందని చూడడానికి వెళ్ళాము. నెక్స్ట్ టైం బార్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు ఒక ఫుల్ వ్లాగ్ చేసి. బట్ అంబియన్స్ అంతా చాలా నీట్గా ఉంది కదా, ఎందుకంటే ఇంకా బిజినెస్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. ఐర్లాండ్లో అండి చాలా సంవత్సరాల క్రితం విపరీతమైన కరువు వచ్చి చాలామంది ప్రజలు చనిపోయారు, 1,000,000 మంది. సో వాళ్ళ జ్ఞాపకార్థం ఈ స్టాట్యూస్ పెట్టారనమాట. ఇది ఇప్పటికీ ఇది చూస్తే కొంచెం భయంకరంగానే అనిపిస్తుంది నైట్ అప్పుడు చూసామంటే. ఇలా ఒక బాబు గీసిన పెయింటింగ్ని, కోవిడ్ టైంలో గీసిన పెయింటింగ్ని ఇక్కడ ఇలా ఎగ్జిబిట్ చేశారు. అయిపోయింది. మీకు నా ఇంటికి వచ్చామండి. మీకు నేను నా గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేస్తాను. 4 years నుంచి నాతోనే ఉంటుంది. తన పేరు లిల్లీ. ఇదిగో ఇదే సీగల్. ఇది గర్ల్ ఫ్రెండ్ అనగానే చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నట్టున్నారు కదా, నా ఫేస్కి అంత సీన్ లేదు. అంతే, ఫస్ట్ వ్లాగ్ అయిపోయింది.